ఓటర్ ఐడి కార్డుల్ని ఆయా ఓటర్ ఆధార్ మొబైల్ నంబర్తో అనుసంధానించాలని ఈసీ అన్ని రాష్ట్రాల సీఈఓలను ఆదేశించింది. దీంతో పాటు జనన మరణాల వివరాల ఆధారంగా ఓటర్ లిస్టును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉప్పర్ శర్వాణి అందర్ పర్షాని అన్నట్లుగా ఉందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. చేతగానితనం వల్ల నేను దివాలా తీశానని చెప్పుకోవడం నీకే చెల్లింది మేస్ట్రీ అని ట్వీట్ చేసింది. ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు, ఆర్థికంగా దివాలా తీశాను అంటూ ప్రజల మీద పడ్డాడు అని మాజీ సీఎం రోషయ్య మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹550 పెరిగి ₹81,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹600 పెరగడంతో ₹88,580కు చేరింది. అటు వెండి ధర కూడా నిన్న ₹2,000 ఇవాళ 1000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్కు వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. 14న ఓలీ, 15న దల్వండి, 16న ఆదివారం కావడంతో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయ విక్రయాలు జరగవన్నారు. దీనిని గమనించి రైతులు పంట దిగుబడులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని సూచించారు. సాలూర మండల కేంద్రంలో బుధవారం గ్రామస్తులు కామదహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరడమ్మ ఆలయం వద్ద గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, ఎంజీఐటి లాంటి కొన్ని కాలేజీలో 50% వరకు పెంపును ప్రతిపాదించింది. సిబిఐటిలో ఫీజు ₹1.65 లక్షలు ఉండగా ఏకంగా ₹2.40 లక్షలకు పెరగనుంది.